హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గా మనం బిర్యానీస్ అయితే అందరం ప్రిపేర్ చేసి తింటూనే ఉంటాం కదా. బట్ అప్పటి రోజుల్లో బిర్యానీ అసలు చేయడమే రాదు. అన్ని వెజిటబుల్స్ వేసి నార్మల్ రైస్తోనే కిచిడి చేసేవాళ్ళు. అదే చాలా టేస్టీగా ఉండేది. మా తాతగారు ఎక్కువగా ప్రిపేర్ చేసేవారంట. తర్వాత మా నాన్నగారికి అయితే అది ఫేవరెట్ రెసిపీ అనమాట. సో మా అమ్మ అయితే ఎక్కువగా ఇంట్లో ఈ రెసిపీ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెసిపీ అయితే నేను కూడా చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే వెడల్పుగా ఉన్న ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక స్పైసెస్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా క్వాంటిటీ సరిపోతుందండి మసాలా ఐటమ్స్ అన్నీ. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలానే 1 కప్పు దాకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక ఇప్పుడైతే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటా అనేది చిన్న ముక్కలు కట్ చేసి ఒక 2 వరకు యాడ్ చేస్తున్నాను. సో ఈ టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటాలు అనేవి మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. సో ఇప్పుడైతే మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన వంకాయలు, నెక్స్ట్ అయితే ఒక 2 దాకా బంగాళదుంపల్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 50% ఇలానే కుక్ చేసుకుని ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. సో నేనైతే 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. సో దీనికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే చివర్లో స్వీట్ కార్న్ అనేది ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను. మీరు మిగతా వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. బట్ ఎక్కువగా కిచిడి అనేది నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఎక్కువ ఇంకేం స్పైసెస్ యాడ్ చేయకూడదండి. ఇది ఇలానే బాగుంటుంది. ఎక్కువ మసాలా ఏమి వేసినా టేస్ట్ అనేది మారిపోతుంది. సో సాల్ట్ సరిపోకపోతే చూసుకొని ఇంకో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో నార్మల్గా విజిల్ అంతా పోయాక ఓపెన్ చేస్తే చూడండి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే స్లోగా కింద నుంచి మొత్తం కలుపుకోవాలి. సో నేను వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా దీనికి సరిపోయాయండి. సో సింపుల్గా మనం ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది చాలా హెల్తీ రెసిపీ. చూసారు కదండి సింపుల్గా మనకి కిచిడి రెడీ అయిపోయింది. ఎప్పుడు బిర్యానీసే కాకుండా ఇలా కిచిడి ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.